మంది ఉన్నాయి బీటెక్లు పూర్తి చేసి ఏం కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నా సరే అవును వచ్చిన మన పేపర్లలో కూడా ఎవడికో ₹1 కోటి ప్యాకేజ్ అన్నదే గుర్తుకుంటది. అవును వీళ్ళు లాటరీలో ఒకడికి వస్తే అందరు 1 కోటి మంది డబ్బులు కట్టినట్టుగా అట్లాగే నడిచినాయి బీటెక్. చాలా మంది తల్లిదండ్రులు బలవంతంగా జాయిన్ చేస్తే అది చదవలేక ఎన్నో బ్యాక్లాగ్స్ ఉంచేసుకొని ఇప్పటికీ బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాగే ఉంటది. కాబట్టి ఇప్పుడు వచ్చేటప్పటికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు తెలుగు మీడియమే లేదు చాలా మంది. అది రెండోది ఈ బీటెక్ అసలు లేవు. ఇప్పుడు ఏ తప్పించి ఇక రాబోయేటటువంటి 10 ఏళ్లలో మళ్ళీ విద్యార్థులు స్ట్రగుల్ ఉంటది, అదే అంటున్నాను, విపరీతమైన స్ట్రగుల్ ఉంటది. నాకు ఇది వల్ల కావట్లేదు అని పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడాలు, లేదు నువ్వు చేయాల్సిందే. ఇప్పటికే జరుగుతున్నాయి కదా కార్పొరేట్ కాలేజీలో. భారతదేశంలో ప్రతి 12 నిమిషాలకి ఒక విద్యార్థి చచ్చిపోతున్నాడు తట్టుకోలేక. అదే ఐఐటీలు ఇవన్నీ కూడా. అంటే మనకేమైపోయిందంటే నువ్వు ఈ స్థాయిలో ఉంటేనే నువ్వు ఎదిగినట్టు, నువ్వు మామూలుగా వ్యవసాయం రైతు చేసుకుంటే నువ్వు పనికిరానోడివి అన్నటువంటి తరహాలో మనం మనస్తత్వం. నువ్వు ఏ వృత్తి చేసేవాడికి అది, ఇప్పుడు కుండ చేసేటటువంటి వాడికి నీ వల్ల అవుతుంది ఆ కుండ చేయడం అంటే అది ₹100 అంటే నువ్వు దానికోసం ₹500 కోసం ఎతుకుతున్నావు ఊరంతా. కానీ ఆ కుండ చేసేవాడి పట్ల నువ్వు విలువ ఇవ్వట్లేదు. సమాజం ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే సంపాదన అన్నటువంటిది క్రెడెన్షియల్ కాదు. మన మోహన్ జీ భాగవత్ RSS చీఫ్ చెప్పింది అదే. మనకు వచ్చిన దరిద్రం ఏంటయ్యా అంటే మనం సంపాదన ఆధారంగా వ్యక్తిని గౌరవిస్తున్నాం, వృత్తి ఆధారంగా ప్రతి వ్యక్తిని గౌరవించాలి, అతనిలో ఉన్న నైపుణ్యాన్ని గౌరవించాలన్న ఆలోచన మర్చిపోతున్నాం. రైతు పండించకపోతే నువ్వు తిండెట్టాగా, నువ్వు ఎంతసేపటికి వస్తుంది కదా ఏదో ఒకటి అనుకుంటున్నావు. రైతుకు నువ్వు గౌరవించట్లా, బ్రాహ్మణుణ్ణి గౌరవించ